ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కొల్లాపూర్ నియోజకవర్గం వైపు చూస్తుంది. రాష్ట్రంలో ఉన్న అనేక మంది కొల్లాపూర్ గురించి మాట్లాడుకుంటున్నారు. దేనికోసం? ఒక రాష్ట్రంలో ఏదైనా అమానవీయ సంఘటన జరిగితే అది పోలీసులు మాట్లాడాలి, కానీ ఎన్జిఓ వచ్చి మాట్లాడేంత వరకు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? సాధారణంగా పోలీసులు చేయాల్సిన కేసును హైకోర్టు మీరు దీని మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గం గురించి ఇన్నిసార్లు ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మనకు దీని వెనుక ఏం జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొల్లాపూర్ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అని అంటే, మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ మహిళ మీద అక్కడున్న కొంతమంది వ్యక్తులు విపరీతమైన దాడి చేశారు. అసలు చెప్పుకోలేనంత పాశవికంగా అందరి ముందు జనాలు చూస్తూ ఉండగానే పట్టపగలు ఆమె మీద అమానవీయ దాడిని చేసింది. ఎందుకు జరిగింది ఆ సంఘటన అని మనం ఆలోచించినప్పుడు, ఎందుకు జరిగింది ఆ సంఘటన అని మనం తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు, కొల్లాపూర్ నియోజకవర్గానికి దగ్గరలో ఉన్న నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఈ బాధిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అలాగే వీళ్ళతో పాటు ఉండే సమూహం ఆ నల్లమల్ల అడవులలో నివసించింది. అలా నివసిస్తున్న క్రమంలో దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం, 20-25 సంవత్సరాల క్రితం ఆ నల్లమల్ల అడవులలో పోలీసులకి అలాగే మావోయిస్టులకు మధ్య జరుగుతున్న గొడవలలో ఈ ప్రజలు బలైపోతారనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం వాళ్ళని నల్లమల్ల అడవులలో నుండి తీసుకొని వచ్చి సాధారణ జనజీవనంలో బతకమని చెప్పేసి వాళ్ళని పట్టుకుని వచ్చారు. సాధారణ జనజీవనంలో బ్రతకమని వాళ్ళని ఆ కొండ ప్రాంతంలో నుండి తీసుకొని వచ్చి మారుమూల గ్రామాల్లో వాళ్ళకు పునరావాసం ఏర్పాటు చేశారు. ఈ పునరావాసం ఏర్పాటు చేసినప్పుడు పునరావాసంతో పాటు వాళ్ళకు కొంత వ్యవసాయం చేసుకోవడానికి సాగు భూమిని కూడా కేటాయించారు. ఈ సాగు భూమిని కేటాయించిన సందర్భంలో ఆదివాసీ ప్రజలు కొండ ప్రాంతాల్లో బతికే ప్రజలకు తేనె తీసుకోవడం, దాన్ని తీసుకొని వచ్చి అమ్మడం, అలాగే సహజ సిద్ధంగా ప్రకృతిలో ఏర్పడే చెట్ల నుండి పండ్లను తీసుకొని వచ్చి అమ్ముకోవడం వాళ్ళ జీవనాధారం. ఈనాటి సందర్భంలో ఈ ప్రజలు గ్రామాల్లోకి వచ్చి సాగు భూమిలో వ్యవసాయం చేస్తున్న సందర్భంలో వీళ్ళకి ఎప్పుడైనా అనారోగ్యం ఏర్పడ్డప్పుడు ఆ దగ్గరలో ఉండే వ్యక్తుల దగ్గర వీళ్ళు ఎంతో కొంత వడ్డీకి డబ్బులు తీసుకొని అప్పటి మనం తాత్కాలికంగా వాళ్ళ సమస్యను పరిష్కరించుకునేవాళ్ళు. ఇలా పరిష్కరించుకుంటున్న సందర్భంలో ఈ వ్యక్తులు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకునేది. ఆ క్రమంలోనే ఈ బాధిత కుటుంబం ఎవరైతే ఉన్నారో ఈ బాధిత కుటుంబం బండి వెంకటేష్ దగ్గర వాళ్ళ అవసరాల కోసం కొంత డబ్బును తీసుకున్నారు. ఆ తీసుకుంటున్న సందర్భంలో వీళ్ళు ఆ డబ్బును తిరిగి చెల్లించారు. కానీ వీళ్లకు ఆర్థికంగా వెసులుబాటు కలగకపోవడం వల్ల ఆ డబ్బును కట్టలేదు. డబ్బును కట్టని కారణంగా మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, మీ దగ్గర ఉన్న భూమిని మాకు రాసిస్తే చాలు అని చెప్పేసి బండి వెంకటేష్ చెప్పడం వల్ల ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా మీకు భూమి ఇస్తామని బాధిత మహిళ యొక్క భర్త బండి వెంకటేష్ కు చెప్పి ఇదే విషయాన్ని వాళ్ళ ఇంటికి వచ్చి భార్యతో చర్చించారు. ఈ క్రమంలో తన భార్య ఎవరైతే ఈశ్వరమ్మ ఉన్నారో ఆ ఈశ్వరమ్మ, మనకు 3 పిల్లలు ఉన్నారు, మనకు ఇదొక్కటే జీవనాధారం, అక్కడెక్కడో అదే కొండ ప్రాంతాల్లో బతుకుతున్నప్పుడు ఎంతో కొంత మనం పని చేసుకునేది, ఇప్పుడు ఈ భూమిని వారు లాక్కుంటే మన చేతిలో ఏముండదు, నువ్వు భూమిని అమ్మడానికి వీల్లేదని చెప్పేసి తన భర్తతో ఈశ్వరమ్మ చెప్పింది. ఈ చెప్పిన క్రమంలో ఇద్దరు వ్యక్తుల మధ్య, భార్యాభర్తల మధ్య జరిగిన వివాదంలో ఆ మహిళ ఇంటిని వదిలేసి భర్త మీద కోపంతో వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయిన సందర్భంలో 2-3 రోజుల తర్వాత ఒక గ్రామంలో ఆ మహిళ ఉంది అనే సమాచారం వెంకటేష్ కు రాగానే వెళ్ళి మహిళ కోసం వెతుక్కుంటూ వెళ్ళి ఆమెను తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి మాట్లాడుతున్న సందర్భంలో ఇదే విషయం మీద మళ్ళీ అక్కడ చర్చకు వచ్చి ఎవరైతే ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారో పట్టపగలు అందరూ చూస్తూ ఉన్నారని ఆ మహిళ మీద బండి వెంకటేష్ అలాగే బండి వెంకటేష్ వాళ్ళ భార్య శివమ్మ దాడి చేశారు. ఆ దాడి మనం మాట్లాడుకోలేనంత పాశవికంగా
అందరూ చూస్తుండగానే చేశారు. ఈ దాడిని చేస్తున్న క్రమంలో ఎవరైతే బాధిత మహిళ ఉందో వాళ్ళ అక్క చేత్తో కూడా ఆమెను కొట్టించారు. పిడిగుద్దుల వర్షం కురిపించి కళ్ళలో కారాన్ని చల్లి కొట్టుతూ ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్న ప్రజలెవరు కూడా దాన్ని ఆపే సాహసాన్ని చేయలేకపోయారు. ఈ దాడి చేస్తూ మరోవైపు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు పాశవిక ఘటనని చూడాలి అనే ఉద్దేశంతో అరే దీని వీడియో తీరా వాట్సాప్ లో పెట్టరా అని చెప్పేసి క్లియర్ గా దాడి చేస్తున్న వ్యక్తులు అనడాన్ని మనం చూస్తున్నాం. ఇంత పాశవికమైన దాడి చేసి ఆ దాడిలో ఆమె గాయపడ్డా చుట్టుపక్కల వ్యక్తులు ఆ అమ్మాయిని ఆపడం కోసం ప్రయత్నం చేయకపోయినప్పటికీ కనీసం ఆ మహిళ కూడా తన భూమి కోసం చావడానికైనా నేను సిద్ధమని ఆమెకు ఇంకో ఆలోచనే రాకుండా చస్తే చచ్చిపోయాను అనేంత విధంగా నిస్సహాయ స్థితిలో ఆ మహిళ ఉండడాన్ని మనం చూసాం. ఈ ఘటన దాదాపు అనేక మంది ప్రజల్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని భయాందోళనకు గురి చేసింది. ఇలాంటి జుగుప్సాకరమైన ఘటనలు ఇంకోసారి జరగకూడదని ప్రజా సంఘాలు ఆ నిందితులని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి మాట్లాడేంత వరకు వచ్చింది. ఈ సంఘటన ఎలా వెలుగులోకి వచ్చింది అని అంటే ఆ ప్రాంతంలో ఉన్న స్థితిగతుల మీద ఒక డాక్యుమెంట్ తయారు చేయడం కోసం ఎన్జిఓ వాళ్ళు అక్కడి పరిస్థితులను తెలుసుకోవడం కోసం వెళ్తున్న క్రమంలో ఈ సంఘటన మనకు బయటకు వచ్చింది. ఈ సంఘటన ఇంత దారుణంగా జరిగిందనే విషయం ఎన్జిఓస్ కి తెలియగానే వాళ్ళు స్వయంగా బాధిత మహిళతో వాంగ్మూలాన్ని తీసుకొని హైకోర్టులో కేసు వేసిన తర్వాత హైకోర్టు దీనిపై స్పందించి దీని మీద చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చింది. నాగర్ కర్నూలు జిల్లా పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చింది. ఈ దాడి జరిగింది అందరం చూసినాం. జనాల సంచారంలో పట్టపగలే దాడి చేసిన సందర్భాన్ని చూసినాం. మనకు చట్టం ఏం చెప్తుంది అని అంటే ఒక వ్యక్తి మీద దాడి జరిగినప్పుడు దాడి చేసిన వాళ్ళే కాదు, ఒక వ్యక్తి మీద దాడి జరిగినప్పుడు దాడి చేసిన వాళ్ళు కాదు, ఆ దాడిని చూస్తూ ఆపని వాళ్ళు కూడా నేరస్తులని చట్టం చెప్తుంది. ఈ దిశగా కూడా అక్కడ ఉన్న ప్రజలు ఏమాత్రం స్పందించలేదు. ఇది సిగ్గుపడాల్సిన అంశం. అలాగే మనం వీడియోలో చూసినట్టు ఆ మహిళా దాంట్లో కారపొడి కొట్టి పిడిగుద్దులు గుద్ది విపరీతంగా హింసించారు అని చెప్పేసి వీడియోని మనం చూసాం. కానీ ఇంతకంటే దారుణంగా ఎన్జిఓ వాళ్ళు కోర్టులో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కోర్టు దీని మీద విచారణకు ఆదేశించిన తర్వాత ఇంతకంటే భయంకరమైన విషయాలు మనకు తెలిసాయి. ఆ విషయాలు ఏంటి అని అంటే బాధిత మహిళను అక్కడ కొట్టిన తర్వాత ఆ మహిళని వేరే ప్రాంతానికి తీసుకెళ్లి బండి శివుడు అలాగే వెంకటేష్ ఆ మహిళని 10 రోజులు విపరీతంగా హింసించారు. ఆ హింస మాటల్లో చెప్పుకోలేని విధంగా వీళ్లకు ఎలా పడితే అలా విచ్చలవిడిగా పాశవికంగా దాడి చేశారు. ఆ దాడితోనే ఆపకుండా ఆ మహిళ మర్మయవాళ్ళు పచ్చి కారాన్ని వేసి డీజిల్ ని గుడ్డలో ఉంచి మర్మయవాళ్ళు పెట్టి ఆ మహిళ యొక్క మర్మయవాళ్ళని తగలబెట్టారు. ఇంత దారుణంగా తెలంగాణ రాష్ట్రంలో చట్టాలు ఏ దిశగా పనిచేస్తున్నాయో మనం ఆలోచించాలి. ఇంత దారుణమైన పాశవికమైన ఘటనలు రాష్ట్రంలో జరుగుతూ ఉంటే హైకోర్టు స్పందించేంత వరకు పోలీసులకు ఈ విషయం తెలియకపోవడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైన అనే విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అనేక సందర్భాల్లో రాజకీయ నేతల యొక్క సమావేశాలు ఉన్నప్పుడు 10 రోజుల నుంచి అక్కడ ఏం జరుగుతుంది అని పసిగట్టే పోలీసు వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒక మహిళను 10 రోజులుగా బంధించి విపరీతమైన దాడి చేస్తూ ఉంటే ఆ విషయం బయటకు తీసుకురాకపోవడం నిజంగా సిగ్గుచేటు. కాబట్టి ఇలాంటి సమస్యల్ని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత పోలీసుల మీద ఎంతైనా ఉంది అని మనం చెప్పుకుంటున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంది అని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్న సందర్భంలో నిజంగా ఇలాంటి ఘటన జరగడం పోలీసు వ్యవస్థకు మాయని మచ్చగా మిగిలిపోయే సందర్భం ఉన్నది. పోలీసు వ్యవస్థను కూడా ప్రశ్నించే విధంగా ఉన్నది. అన్యాయం జరిగితే కాపాడాల్సిన పోలీసులే ఈ రోజు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కనీసం బాధిత మహిళలకు న్యాయం చేసే ప్రయత్నం చేయలేదని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజా సంఘాలు ఆరోపిస్తా ఉన్నాయి. కోర్టు నుంచి వీళ్లకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు వచ్చేంత వరకు కూడా పోలీసులు ఎవరు ఈ ఘటనపై స్పందించలేరని చెప్పేసి అక్కడున్న ప్రజా సంఘాలు ఆరోపించాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని ఒకవైపు ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు
అలాగే నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి సయానా కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు గారు బాధిత మహిళని నిమ్స్ హాస్పిటల్లో పరామర్శించి మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాంతో పాటుగా బాధిత మహిళకి 2 లక్షల నష్టపరిహారం అలాగే 2 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో చర్చలకు వచ్చిన తర్వాత, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగిన తర్వాత నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ జాదవ్ హుస్సేన్ గారు రేపటి రోజున ఈ గ్రామాన్ని సందర్శిస్తారు అని తెలిసిన వెంటనే అప్పటి వరకు నిందితుల గురించి ఆలోచించని పోలీసు యంత్రాంగం రేపైతే ఎస్టీ కమిషన్ మెంబర్ ఈ గ్రామాన్ని సందర్శిస్తారని తెలిసినప్పుడు 2 నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఆ 2 ఒకరు బండి వెంకటేష్, రెండవ వ్యక్తి బండి శివమ్మ, బండి వెంకటేష్ వాళ్ళ భార్య. వీళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ లో ఏముంది, ఇప్పుడు మనం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని చూద్దాం. ఇది ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్ నమోదైన తేదీ 19వ తేదీ 6వ నెల 2024 రోజు. సంఘటన జరిగింది ఎప్పుడని పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీలో 8వ తేదీ 6వ నెల 2024 8 గంటల సమయంలో కేసు నమోదైన ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పేసి పోలీసులు చెప్పారు. 8వ తేదీ నాడు ఈ ఘటన జరిగితే 19వ తేదీ వరకు కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని నమోదు చేయలేదు. అంటే ఈ ఇన్సిడెంట్ కూడా ఘటన జరిగిన తర్వాత 11 రోజులకు బయటకు వచ్చిందనే విషయం మనకి ఎఫ్ఐఆర్ కాపీలో క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే ఈ ఎఫ్ఐఆర్ లో పోలీసు వాళ్ళు నమోదు చేసిన సెక్షన్లు ఏంటి అని మనం చూసుకున్నప్పుడు ఐపీసీ 307 అటెంప్ట్ మర్డర్, హత్య ప్రయత్నం 1, అలాగే 354 ఐపీసీ ఉద్దేశపూర్వకంగా మహిళ యొక్క గౌరవాన్ని భంగపరచాలనే ఉద్దేశంతో చేసిన దాడి, అలాగే 376 అత్యాచారానికి సంబంధించిన సెక్షన్ ఇది వస్తుంది. అంటే అత్యాచార ఘటనకు జరిగిన సెక్షన్ లో వాళ్ళకు విధించే శిక్షను 376 ద్వారా నిర్ధారిస్తారు. దాంతో పాటుగా ఐపీసీ 34 ఏంటి అని అంటే మూకుమ్మడి దాడి ఆ వ్యక్తి మీద చేశారు కాబట్టి ఒక మూకుమ్మడి దాడి కోసం ఐపీసీ 34 ని మెన్షన్ చేశారు. అలాగే ఎస్సీ ఎస్టీ పోవా యాక్ట్ సెక్షన్ 3 సబ్ క్లాస్ 1 అండ్ సెక్షన్ 3 సబ్ క్లాస్ 2 రెండింటిని మెన్షన్ చేశారు. ఇందులో ఒకటేమో ఆ బాధిత మహిళ ఎస్టీ అని తెలిసి ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం, అలాగే ఇంకొకటి మహిళ యొక్క అనుమతి లేకుండా, మహిళ యొక్క సమ్మతి లేకుండా కావాలి అని ఆమెను లైంగికంగా వేధించడం కోసం ప్రయత్నం చేశారు అని చెప్పేసి స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో ఉన్న సెక్షన్ 3 సబ్ క్లాస్ 1 సెక్షన్ 3 సబ్ క్లాస్ 2 రెండింటిని మెన్షన్ చేశారు. అలాగే అత్యాచారానికి సంబంధించిన సెక్షన్ కూడా మెన్షన్ చేశారు. మొత్తం మీద అత్యాచార యత్నం, మొత్తం మీద హత్యాయత్నం, ఉద్దేశపూర్వకంగా మహిళ మీద దాడి, అలాగే ఎస్సీ ఎస్టీ యాక్ట్, అలాగే గ్రూప్ దాడి, మూకుమ్మడి దాడి, వీటన్నింటినీ స్పష్టంగా ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ఈ సెక్షన్ల ప్రకారం బాధిత మహిళకి న్యాయం జరగాలి అని అనే ఉద్దేశం ఉంటే ఈ సెక్షన్ల ప్రకారం నిందితులకు శిక్ష పడే అవకాశం ఎంతవరకు ఉంది అని అంటే ఇందులో ఏ సెక్షన్ ప్రకారం శిక్ష వేసినా కనీసం 10 సంవత్సరాలకు తగ్గకుండా జీవితకాలం శిక్ష ఈ సెక్షన్లకు సంబంధించి చట్టం చెప్తుంది. జీవితకాలం 10 సంవత్సరాలకు తగ్గకుండా జీవితకాలం శిక్ష ఉంటుందని ఈ సెక్షన్లు చెప్తున్నాయి. ఇవన్నీ ఐపీసీకి సంబంధించినవి, అలాగే ఎస్సీ యాక్ట్ కి సంబంధించినవి ఉన్నాయి. కాబట్టి వీటి మీద పోలీసులు ఏ స్థాయిలో బాధితులకు న్యాయం చేస్తారో మనం చూద్దాం. అలాగే ఒక సంఘటన జరిగిన తర్వాత పోలీసులు కానీ, అధికార యంత్రాంగం కానీ, లేదా న్యాయస్థానాలు కానీ బాధితులకు కల్పించే నష్టపరిహారం కేవలం వాళ్లకు తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే. అవి ఎప్పుడు వాళ్ళ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగా ఉండవు. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ లో మనం చూస్తున్న సందర్భంలో ఇన్ని రకాల దాడులు చేశారని చెప్పేసి స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఈ ఆధారాలు వాళ్ళు పోలీసులు ఛార్జ్ షీట్ నమోదు చేస్తున్న క్రమంలో ఎంక్వైరీ నడుస్తుంది అని చెప్పేసి ఒకవైపు
పోలీసు యంత్రాంగం చెప్తుంది. కానీ ఆ గ్రామంలో ఉన్న బాధిత మహిళకు సంబంధించిన కుటుంబ సభ్యులు లేదా వాళ్ళ చుట్టూ ఈ ఘటన జరిగినప్పుడు సాక్షులుగా ఈ కేసులో ఉన్న వాళ్ళు చెప్తున్న విషయాలు ఏంటి అని అంటే, అక్కడ బాధితులకు న్యాయం చేస్తామని చట్టాలు చెప్తున్నప్పటికీ, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్తున్నప్పటికీ, గ్రామంలో ఉన్న ప్రజలు ఏం చెప్తున్నారు అని అంటే, ముగ్గురు మీద ఎఫ్ఐఆర్ అయింది. ఆ ముగ్గురిలో ఒకరు బండి వెంకటేష్, రెండవది బండి శివమ్మ వెంకటేష్ వాళ్ళ భార్య, అలాగే బండి శివుడు. ఇందులో బండి వెంకటేష్ ని బండి శివుడిని ఇద్దరు మాత్రమే అరెస్ట్ చేశారు. ఇందులో బండి వెంకటేష్ ని బండి శివమ్మని ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఇంకొక వ్యక్తి ఎవరైతే బండి శివుడు ఉన్నారో ఆయన ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఆయన సాక్షుల్ని భయపెట్టి సాక్షులతో తప్పుడు సాక్ష్యం చెప్పించే అవకాశాలు ఉన్నది. అవసరమైతే బండి శివుడు మమ్మల్ని అందరినీ చంపేస్తాడని కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విపరీతమైన భయాన్ని నిన్న వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ బండి వెంకటేష్ ని ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో, బండి శివమ్మని ఏ విధంగా అరెస్ట్ చేశారో, బండి శివుడిని కూడా అరెస్ట్ చేయాలని ఆ గ్రామంలో ఉన్న ప్రజలంతా వాపోతున్నారు, బాధతో చెప్తూ ఉన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ జాడత్ హుస్సేన్ గారు ఆ గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామాన్ని సందర్శించిన తర్వాత బాధితులకు ఏ స్థాయిలో న్యాయం చేస్తామని చెప్పారో మనం ఒకసారి ఆయన మాట్లాడిన మాటల్ని పరిశీలిద్దాం. ఆదివాసీ మహిళలకు న్యాయం చేస్తాం, ఆదివాసీ మహిళలకు న్యాయం చేస్తాం. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాడత్ హుస్సేన్ నాయక్ హామీ. బాధితురాల్ని గ్రామాన్ని సందర్శించి పూర్తి వివరాల సేకరణ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఆదివాసీ మహిళపై జరిగిన దాడి సంఘటనపై ఎస్టీ జాతీయ కమిషన్ ఎట్టకేలకు స్పందించింది. సమాజం తలదించుకునేలా దుండగులు వ్యవహరించిన పైశాచిక చర్యలపై కమిషన్ సభ్యుడు జటావత్ హుస్సేన్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో ఓ గ్రామాన్ని ఆదివారం సందర్శించి బాధితురాలి బంధువులను సంఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఆదివాసులకు హామీ ఇచ్చారు. కాలనీలో ఆదివాసులతో సమావేశమైన ఆయన ఆదివాసీ జీవనోపాధి గురించి అడిగి తెలుసుకున్నారు. మీకు రేషన్ కార్డులో ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇచ్చారా, భూములు కొనుగోలు చేసి ప్రభుత్వం ఇచ్చిందా లేదా అని ఆయన ఆదివాసులను అడిగి తెలుసుకున్నారు. అందుకు స్పందించిన ఆదివాసులు మాట్లాడుతూ, గత 25 ఏళ్ల క్రితం తమ గ్రామానికి చెందిన ఓ పెద్ద మనిషి ద్వారా భూమిని ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ఆ భూముల్లో తాము సాగు చేసుకుంటున్నా ఇప్పటికీ పట్టాలు మాత్రం తమకు పంపిణీ చేయలేదని ఆదివాసీలు తమ గోడును వినిపించుకున్నారు. బాధితురానికి న్యాయం జరిగేలా తాను ప్రభుత్వం దృష్టికి వెళ్తానని ఆయన భరోసా ఇచ్చారు. పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామానికి కొల్లాపూర్ ఆర్డీఓ నాగరాజు, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కట్టా సుధాకర్ రెడ్డి, సాయికృష్ణ గౌడ్, పదిల రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడ కూడా మేము బాధిత మహిళలకు న్యాయం చేస్తాము అనే విషయాన్ని చెప్పారు. కానీ ఏ విధంగా న్యాయం చేస్తారో నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ గారు చెప్పిన సందర్భం మనకు కనబడతలేదు. ఎంతసేపు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం, మీకు రేషన్ కార్డులు ఉన్నాయా, ప్రభుత్వం ఇల్లు భూములు ఇచ్చిరా లేదా అని అడిగిరని ఉన్నాయి. కానీ ప్రభుత్వం భూములు ఇచ్చిందా ఇవ్వలేదా అని అడుగుతున్నారు సార్. మీరు ప్రభుత్వం భూములు ఇచ్చిందా ఇవ్వలేదా, ఆధార్ కార్డులు ఉన్నాయా లేవా అని అడిగే బదులు మీరు ఆధార్ కార్డులు ఇచ్చే అధికారం మీకుంది కదా, మీరు అనుకుంటే రేషన్ కార్డులు ఇచ్చే అధికారం మీకు ఉన్నది కదా, మీరు అనుకుంటే ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం మీకు ఉన్నది కదా. ఇప్పటికి కూడా ఈ గ్రామంలో ఈ బాధిత మహిళకు అత్యాచారం జరిగింది, ఈ బాధిత మహిళ మీద దాడి జరిగింది, ఈ బాధిత మహిళ మీద పాశవికంగా దాడి చేశారు అనే విషయం ఈ సమాజానికి తెలిసేంత వరకు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ సంఘటన బయటకు వచ్చేంత వరకు కూడా ఈ గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరికి ఆధార్ కార్డు లేవన్న విషయం మనకు తెలియదు. ఈ గ్రామంలో ఉన్న ప్రజలకు రేషన్ కార్డు లేదన్న విషయం మనకు తెలియదు. ఇది నిజంగా మనం సిగ్గుపడాల్సిన అంశం. అలాగే సంఘటన 19వ తేదీన ఎఫ్ఐఆర్ అయింది. 19వ తేదీన జరిగిన ఎఫ్ఐఆర్ లో సంఘటన 8వ తేదీన జరిగిందని క్లియర్ గా ఎఫ్ఐఆర్ లో మెన్షన్ చేశారు. 8వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అలసత్వం వహించిన పోలీసుల మీద కానీ అక్కడున్న అధికార యంత్రాంగం మీద కానీ మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇందులో చెప్పలేదు. దాంతో పాటుగా దాడి జరిగిన తర్వాత ఎవరైతే దాడి చేశారో ఆ దాడి చేసిన వ్యక్తుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు 19వ తేదీన నమోదైతే
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ప్రకారం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఎవరైతే దాడి చేశారో దాడి చేసిన వ్యక్తులను 48 గంటల లోపు విచారణ జరిపి అరెస్ట్ చేయాలి. మీరు 5 రోజులు మీరు సంఘటన స్థలానికి వెళ్లే వరకు 5 రోజులు గడిచింది. 19వ తేదీ నాడు సంఘటన ఎఫ్ఐఆర్ నమోదైతే మీరు 23వ తేదీ నాడు గ్రామాన్ని సందర్శించారు. దాదాపు 4 రోజులు అయింది. ఈ 4 రోజులు అయినప్పటికీ కూడా ఆ కేసులో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎఫ్ఐఆర్ లో నమోదు చేయబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయలేదు పోలీసు వాళ్ళు. మరి మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఎందుకు చెప్పలేకపోయింది? కేవలం ఎస్టీ కమిషన్ అంటే మీకు న్యాయం జరగాలి, మీకు భరోసా ఇస్తామని కమిషన్ మెంబర్ గా ఉన్నారు కాబట్టి మీ బాధ్యతను గుర్తు చేసుకుని వచ్చారు తప్ప మీరు బాధ్యతను గుర్తు చేసుకున్నారు అని చెప్పేసి ప్రజలు అనుకోవాలని వచ్చిరా, లేదా నిజంగా మీరు బాధిత మహిళలకు న్యాయం చేయాలనుకుంటున్నారా? ఈ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత మేము ఉందని చెప్పేసి మేము గుర్తు చేస్తున్నాం. అట్లనే ఇదే సంఘటన మీద స్పందించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఆయన బాధిత మహిళని నిమ్స్ హాస్పిటల్లో వెళ్ళి పరామర్శించారు. ఆ నిమ్స్ హాస్పిటల్లో పరామర్శించిన సందర్భంలో ఎన్ని రోజులు అవుతున్నా కూడా బాధిత మహిళ విషయంలో బాధ్యులు ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో అరెస్ట్ చేయించలేకపోయారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ప్రత్యక్షంగా స్పందించకుండా ఆయా సామాజిక వర్గాలకు చెందిన మంత్రులను, ఎమ్మెల్యేలను ముందు పెట్టి ఆ ఘటనకు వాళ్ళు బాధ్యులు అవ్వాలని చెప్పేసి తప్పించుకుంటున్న సందర్భాలు మనం అనేకం చూసాం. వీడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వచ్చే బాధ్యత లేదా? అనేక సంఘటనల మీద మంత్రులను, ఎమ్మెల్యేలను ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో తెచ్చుకోవడం కోసం చర్చలకు ఎమ్మెల్యే దగ్గరికి ఇంటికే రావడానికి టైం ఉన్న రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంలో బాధిత మహిళలు స్పందించే టైం ఎందుకు లేదని చెప్పేసి మేము ఈరోజు మీడియా తరఫున అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి ఒక ఎమ్మెల్యేను తన పార్టీలో చేర్చుకోవడం కోసం వెళ్ళేంత ఖాళీ సమయం బాధిత మహిళను పరామర్శించడానికి ఎందుకు లేదు? ఖచ్చితంగా మీరు ఈ బాధిత మహిళతో మాట్లాడి ఈ విషయంలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే అక్కడ స్థానిక జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న జూపల్లి కృష్ణారావు గారు ఆదివాసీ బాధిత మహిళలను పరామర్శించి 2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ 2 లక్షల ఆర్థిక సాయం జూపల్లి కృష్ణారావు గారు ప్రకటించారు అని అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అయిన వెంటనే యాక్టే చెప్తుంది ఖచ్చితంగా బాధితులు ఎవరైతే ఆ అట్రాసిటీ యాక్ట్ కు బాధ్యులు ఉంటారో ఆ బాధ్యులను శిక్షించడంతో పాటు దానివల్ల మానసిక ధైర్యాన్ని కోల్పోయిన వ్యక్తులకు ఖచ్చితంగా ఆర్థిక తోడ్పాటు అందించాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ యాక్ట్ చెప్తుంది. ఆ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం మీరు 2 లక్షలు ఇచ్చారు. ఇది మీరు కాకుండా ఇంకా ఎవరున్నా కూడా వాళ్ళకు అందే హక్కు అని, అది వాళ్ళ హక్కు వాళ్ళకు అందింది. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే జూపల్లి కృష్ణారావు గారికి నిజంగా బాధిత మహిళ మీద, ఈ సమాజం మీద ప్రేమ ఉండుంటే మిగిలిన బండి శివుడిని వెంటనే అరెస్ట్ చేసి వీలైనంత తొందరగా కేసును ప్రభుత్వం మీదే కాబట్టి వీలైనంత తొందరగా మీకు ఏమాత్రం ఈ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వాళ్ళను తొందరగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వీళ్ళ స్పందనలు ఈ విధంగా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు బాధిత మహిళకు న్యాయం జరిగిందైతే పూర్తి స్థాయిలో న్యాయం అయితే జరగలేదు. అక్కడ ఉన్న ప్రజా సంఘాలు ఇంకా బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కొట్లాడుతూనే ఉన్నాయి. అలాగే ఆ గ్రామంలోనే కాదు, చుట్టుపక్కల ఉన్న ఆదివాసీ గ్రామాలలో చుట్టుపక్కల ఉన్న ఆదివాసీ ప్రజలు ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళెవరికి కూడా ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇప్పటికీ లేవు. కాబట్టి ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేయాలని తెలియజేస్తూ ఈ సందర్భంగా మానవ హక్కుల కోసం పనిచేసిన బాలగోపాల్ గారి మాటలను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. బాలగోపాల్ గారు ఒక సందర్భంలో చెప్తారు, పేద మగవాళ్ళు కూడా భార్యను హింసిస్తారని, కార్మికులు కూడా హిందూ ముస్లిం మత ఘర్షణలో పాల్గొంటారని, ఆదివాసులు కూడా మాలమాదిగల్ని అంటరాని వాళ్ళుగా చూస్తారు అని, అలాగే దళితులు కూడా బాబ్రీ మసీదు కూల్చివేతలో పాల్గొంటారని తెలిసినప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే వారి సామాజిక నేపథ్యం, వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు వాళ్ళని బానిసత్వానికి కొనసాగిస్తూ ఉంటారు. ఈ సందర్భంలో జరిగే దాడుల వెనకాల అనేక రకాల సాంస్కృతిక ఆలోచనలు దాగి ఉన్నాయని చెప్పేసి బాలగోపాల్ గారు చెప్తారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు
ఈ రాష్ట్రంలో ఉన్న ప్రశ్నించే గొంతులు అలాగే హక్కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో ఒక సంఘటన జరిగిన వెంటనే ఆ సంఘటన దగ్గరికి వెళ్ళి పోరాటాలు చేస్తున్న సందర్భంలో అక్కడ లభించేది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఆ తాత్కాలిక ఉపశమనం కాకుండా పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు మీరు ఈ సంఘటనల మీద పోరాడాలని చెప్పేసి మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో అనేక రకాల మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. ఆ జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తున్న సందర్భంలో ఒక ఘటన అయిపోగానే ఇంకో ఘటన, ఒక ఘటన అయిపోగానే ఇంకో ఘటన పునరావృతం అవుతున్నాయి. ఇలా పునరావృతం అవుతున్న సందర్భంలో ఏ ఘటన కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగలేకపోతుంది. ఆ న్యాయం ఎందుకు జరగట్లేదు అని అంటే ఎవరైతే ప్రెజర్ గ్రూప్స్ ఉన్నారో ఆ ప్రెజర్ గ్రూప్స్ యొక్క పని పూర్తి స్థాయిలో చేయట్లేదు. కాబట్టి సంఘటన జరిగిన తర్వాత వీళ్ళు వస్తారు పోతారు అనే ఉద్దేశంలో పూర్తి స్థాయిలో మన చట్టాలు న్యాయ వ్యవస్థ కానీ చట్టాలు కానీ ఆ చట్టాలను అమలు చేసే పాలకులు కానీ అలసత్వం వహిస్తున్నారు. మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో మంతని మధుకర్ ఇష్యూ కాడ నుంచి మొదలుకుంటే మంతని మధుకర్ తర్వాత జరిగిన అనేక సంఘటనలు ఇదే ఘటనను పునరావృతం చేస్తున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచైనా పూర్తి స్థాయిలో హక్కుల కోసం మాట్లాడే హక్కుల కార్యకర్తలంతా వాళ్ళ పనిని ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడు ఎంతో కొంత అవగాహన కోసం కూడా మీరు కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇది ఈరోజు అనాలిసిస్.